హాయ్ అండి. నేను ఇప్పుడు సైనిక్ స్కూల్ యొక్క అడ్మిట్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అన్న దాని గురించి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే చూడండి, మన మొబైల్ ఫోన్లో ముందుగా హోమ్ పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. చూడండి, అక్కడ క్రోమ్ అనే బటన్ పైన క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినప్పుడు ఈ సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి NTA అని క్లిక్ చేయండి. మీకు ఇలా వెబ్సైట్స్ చాలా ఓపెన్ అవుతాయి. దాంట్లో ఫస్ట్ వెబ్సైట్ చూడండి, NTA.AISSE అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తారు. సో ఇలా ఫస్ట్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని చెప్పి స్క్రోల్ అవుతుంది కదా, దానిపైన మనం క్లిక్ చేస్తాం అనమాట. సో అలా క్లిక్ చేసినప్పుడు మనకి ఇలా ఓపెన్ అవుతుంది మొబైల్ ఫోన్లో. సో ఓపెన్ అయిన తర్వాత చూడండి, అప్లికేషన్ నెంబర్ అనే దాని మీద మనం చూడండి అసలు ఎలా ఎంటర్ చెప్తాను. ఇక్కడ చూడండి, పైన బోల్డ్ లెటర్స్తో బ్లాక్ లెటర్లు ఉంది అప్లికేషన్ నెంబర్ అని. ఆ నెంబర్ని ఇప్పుడు మనం అక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనండి. ఫోర్త్. సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మనం డేట్ ఆఫ్ బర్త్ చూసుకోవాలి. చూడండి, 1/8/2014 మంత్ ఏమొచ్చి 8th మంత్ అంటే ఆగస్ట్, ఇయర్ 2014. క్లిక్ చేసిన తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేస్తాము. 646671 సబ్మిట్. సో చూడండి, వెరిఫికేషన్ కోడ్ అని కరెక్ట్ అంటుంది. 646677. ఓకే. సో అయిపోయింది. ది వెరిఫికేషన్ ఈజ్ నాట్ ఓకే. అగైన్ ఇంకొకటి 9581800 సబ్మిట్. ఓకే, చూసారు కదండి. సో ఇలా వచ్చింది. అయితే ఇక్కడ నుంచి చాలామందికి దీన్ని పీడిఎఫ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అన్న విషయం తెలియదు అనమాట. సో అయితే జాగ్రత్త చూడండి, ప్రింట్ ఉంది కదా, ప్రింట్ పైన క్లిక్ చేయండి. ప్రింట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. సేవ్ యాజ్ టు పీడిఎఫ్ అని ఉంది కదా, సో అక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ ఇలా సేవ్ యాజ్ అని అవుతుంది. మీరు ఏమైనా ఫీడ్ చేసుకుంటే నేమ్ ఆ విధంగా అలాగని మీరు ఫీడ్ చేసుకోవచ్చు. సో అది మీ మొబైల్ ఫోన్లో సేవ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇదండి, ఈ విధంగా మనం సైనిక్ స్కూల్ యొక్క అడ్మిట్ కార్డ్ అనేటటువంటిది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.